brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాళేశ్వరం సబ్ కమిటీపై బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. కేబినెట్ సబ్ కమిటీ ఆమోదంతోనే 3 బ్యారేజీలు నిర్మించామని హరీష్ రావు ఈటెల చెబుతుంటే అసలు కేబినెట్ సబ్ కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధం లేదంటున్నారు మంత్రులు తుమ్మల, ఉత్తమ్లు. తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ విచారణ రచ్చరాజేసింది. కేసీఆర్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారి మధ్య చిచ్చు పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టు పూర్వోత్తరాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు తుమ్మడిహట్టి వివాదాన్ని పరిష్కరించేందుకు కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని వేశారన్నారు. ఈటెల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా వారు సభ్యులుగా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో వారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కనుక అనుభవజ్ఞులు కనుక వారిని కూడా కమిటీలో వేయడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీని ఎందుకు వేశారో కాళేశ్వరం కమిషన్ కు చెప్పానన్నారు ఈటెల రాజేందర్. ఒకవేళ కనుక ఈ తుమ్మిడిహట్టి చేవెళ్ళ మన అవసరాన్ని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఈటెల, హరీష్ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేబినెట్ సబ్ కమిటీ వేయలేదన్నారు ఆయన. తాను సుమోటోగా కమిటీకి నిజాలేంటో తెలియజేస్తానన్నారు తుమ్మల. అప్పటి ప్రాణహిత మీద మీ ఆలోచన చెప్పమని చెప్పారు. నా సబ్ కమిటీకి సంబంధించి, నేనున్న సబ్ కమిటీకి సంబంధించి ఈ యొక్క ప్రకటన కరెక్ట్ కాదు రాజేంద్ర గారిది. దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వేరు, ఆయన చెప్పింది వేరు. అప్పటి కేబినెట్ సబ్ కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఎదుట రేపు విచారణకు హాజరు కానున్నారు హరీష్ రావు. ఆయనను కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది, హరీష్ రావు ఎలాంటి సమాధానాలు చెప్తారో చూడాలి మరి.